లోక్సభలో రాహుల్ గాంధీ హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విహెచ్పీ, బీజేపీలు నిరసన వ్యక్తం చేశారు. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై విశ్వ హిందూ పరిషత్, బీజేపీతో సహా పలు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రాహుల్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తూ కోనేరు సెంటర్లో నిరసన చేపట్టాయి. కోట్లాది మంది తాము హిందువులమని గర్వంగా భావిస్తూ ఉంటే రాహుల్ గాంధీ వాళ్ళందరినీ హింసావాదుని అంటున్నారని వారు ఆరోపించారు. ఎమర్జెన్సీ విధించిన 1984లో ఢిల్లీలో సిక్కులను ఊచకోత కోసిన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రాహుల్ కు అహింస గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు. మరోవైపు ముఖ్యమైన స్థానాల్లో ఉన్నవారు హిందుత్వం హింసతో ముడిపెట్టడం దురదృష్టకరమన్నారు. ఈ సందర్భంగా రాహుల్ చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ దూషిస్తూ తమ నిరసనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంతం వెంకట గజేంద్రరావు, అల్లూరి కాంతారావు, కొండ శ్రీకాంత్, వరి రాజశేఖర్, వడ్డీ కృషి, మాగంటి అనిల్, శ్రీరామ్ శర్మ, చిట్టి కుమారి, సమ్మెట సురేష్, కె నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ అత్యున్నత పార్లమెంటు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ హిందువుల పట్ల, హిందూ సమాజం పట్ల అవహేళనగా మాట్లాడటం మేము ఖండిస్తున్నాం. ఎంతో సనాతన ధర్మంగా ఉండేటువంటి మనోభావాల్ని, మా యొక్క మనోభావాల్ని దెబ్బతీసే హక్కు నీకు ఎక్కడుందని చెప్పేసి ఈ రోజున హిందూ సమాజం మిమ్మల్ని నిలదీస్తుంది. ఈనాటి మత ఘర్షణలు మీరే రెచ్చగొట్టి పార్లమెంటులోనే అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలను తీసుకొచ్చి ఈ ఐక్యతని, ఈ యొక్క విధానాన్ని, మా యొక్క సనాతన ధర్మాన్ని, హిందూ అంటే మా యొక్క క్రమశిక్షణని అన్నింటినీ కూడా నువ్వు ఉల్లంఘించడానికి మీరెవరని చెప్పేసి మేము హిందూ ఐక్య వేదిక తరపున, విశ్వ హిందూ తరపున మిమ్మల్ని ఖండిస్తున్నాం. ఈనాటి పరిస్థితుల్లో ఉండాల్సినటువంటి పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు వెంటనే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్తే. మన హిందూ మతం గురించి రాహుల్ గాంధీ గారు అట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదండి. అందరూ కూడా ఆయన్ని దించడానికి ప్రయత్నం చేయాలి. జై శ్రీరామ్. హిందూ మతంలో పుట్టడం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ మానవ జన్మ దొరకదండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చిన్నపాటి రాజకీయ నాయకుల్ని మనం హిందూ ధర్మం మీద వాళ్ళ ద్వేషాన్ని కక్కుకునే వాళ్ళని చూసాం. ఇవాళ అదే చావలోకి వచ్చిన మన రాహుల్ ఖాన్ ఎవరు అన్నది అతని మాటల్లోనే అతని ఇవాళ పార్లమెంట్లో బయటపెట్టాడు. ప్రతి ఒక్కడికి హిందూ ధర్మాన్ని దూషించడం, హిందూ ధర్మం మీద హేళన చేయడం అనేది అందరికీ ఒక ఫ్యాషన్గా మారిపోయింది. అదే చావలో మన రాహుల్ ఖాన్ కూడా ఉన్నాడు. అయితే మన పార్లమెంట్లో హిందూ ధర్మం గురించి నోటికొచ్చినట్టు వాగిన రాహుల్ ఖాన్ని చట్టపరంగా అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, దుర్గావాహిని, విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చర్య కనుక వెంటనే జరగకపోతే ఇవాళ ధర్నాలకే కాదు, రేపు పొద్దున్న ప్రతి ఒక్క హిందువు రోడ్డు మీదకి వచ్చి ఇంతకన్నా ఎక్కువ ధర్నాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాము. భార్య చేతిలో భర్త హతం అయిన ఘటన బంటుమిల్లి మండలం పరిధిలో చిన్నతుమ్మిడిలో చోటు చేసుకుంది. బంటుమిల్లి మండలం పరిధిలోని చిన్నతమ్ముడి గ్రామానికి చెందిన బూకిమి అప్పారావు కీర్తనలకు 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వీరికి 7 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగడంతో కీర్తన అప్పారావును క్షణికావేశంలో స్క్రూ డ్రైవర్ తో మెడపై పొడవడంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువులు ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మచిలీపట్నం క్లూస్ టీం వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిచ్యువేషన్ జరిగింది. మర్డర్ చేశారని తెలిసింది. తెలంగాణ వచ్చాము, గ్రామస్తులందరం చూసి ప్రెస్ మీట్ వాళ్ళకి వీళ్ళందరికీ తెలియపరచడం అయినది. మేము వచ్చి చూసేసరికి రక్తంలో పడి ఉండేది, శ్వాస లేదు. అంబులెన్స్ వచ్చేసరికి చనిపోయాడని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయారు. అంతేకంటే నేను వచ్చేసరికి మా వాళ్ళని లగ్గొట్టేసరికి ఎవరో వచ్చి ఆయన్ని పొడిచేసి వెళ్ళిపోయారని చెప్పింది. నేను మా పిన్నోళ్ళ లగ్గొట్టకి వెళ్ళేసరికి ఇట్లా జరిగింది అని అంతవరకు చెప్పింది. అడిగితే ఇంటికి వచ్చే టైంకి మా బాబాయ్ చూశాను. చూడంగానే మా బాబాయ్ని పిలిచాను. మా బాబాయ్ అందరిని పిలిచుకొచ్చాడండి. అది పిలిచుకొచ్చిన తర్వాత 108 ఫోన్ చేశాను. 108 పావు గంటకు వచ్చింది.
తర్వాత వాళ్ళు వచ్చి రాగానే మనిషి శ్వాస లేదు, కేసు పెట్టినాక అప్పుడు తీసుకెళ్తాను. రక్తం కారిందండి, రక్తం అయితే కారిందండి, మనిషి అయితే శ్వాస లేదండి. పినియన్ కేకేసేపాటికి తలిపడి తోసాను. ఆ కటింగ్ బేర్ ఉంచండి అక్కడ పొడి చేసింది. అది జరిగిందండి. కేకేసింది, వచ్చాను తలుపు తోసేపాటికి కటింగ్ బేర్ అట్లా పొడి చేసింది. వెనకాల ఎవరున్నారో తెలీదు, పడుతున్నమాట చూశాను. అది జరిగింది. పిని కేకంగానే 11ంటికి జరిగింది. అది అది బాబు ఒక్కడేనండి, ఒక్కడే. పెళ్ళయ్యా 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుద్దండి, గుర్తులేదు నాకు. అది గుర్తులేదు. ఆ చిన్న ఉండే గొడవలేదండి. ఇప్పుడు తాగు ఉంటారో బయటకు గొడవలు ఉంటాయి కదా, అట్లా తాగొద్దా ఏదో ఇంట్లో ఉంటాయి గొడవలు. మాకు ఎవరి మీద అనుమానం లేదు. రాత్రి నాకు ఎప్పుడు 5 మందు రాత్రి మందు వేసింది గలాసులో. రాత్రి వేసింది. మా తమ్ముడు తీసుకెళ్ళి తాగేవాడు, పడుకునేవాళ్ళు తింటున్నారని వయసు రాత్రి జరుగుద్దని మాకు తెలీదు. అది జరిగింది రాత్రి. అయ్యానండి 2 ఇళ్ళు అయ్యే. 11ంటికి కేకేసింది. అటు తలుపేసేపాడు అది కేటింగ్ బేరు ఉంది, అటు పొడి చూశాను, అటు పొడిచింది. అది జరిగింది రాత్రి. వచ్చేపాటికి సరిపోయాడు. ఆమె వచ్చి కేకేసింది అంతే. మా తమ్ముడు పిల్లం కేకేసింది, మా మరల కేకేసింది. అది తలుపు చేసేపాటు కటింగ్ బేరు ఉంది, అంత బాధ ఉంది. ఆ సన్నది అయితే గుచ్చుకునేది కాదు, వెనక అది ఉంది కదా, అది పేగులకి గుచ్చుకుపోయింది. బొంటుమల్లి మండలం చిన్న తుమ్మిడి గ్రామానికి చెందిన తెల్లపు అచ్చమ్మ అనే ఆమె తన సోదరుడైన గుసుమి అప్పారావు అనే అతన్ని ఆమె భార్య అయిన గుసుమి కీర్తన నిన్న రాత్రి స్క్రూ డ్రైవర్తో అతని యొక్క కంఠంపై పొడవటం వల్ల చనిపోయినట్లుగా మనకి ఫిర్యాదు ఇవ్వగా దానిపై బొంటుమల్లి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం అయింది. సార్, ఈ సంఘటన ఏ టైంలో జరిగింది? రాత్రి 11:30 ఆ సమయంలో జరిగింది. తర్వాత వాళ్ళే 108 అంబులెన్స్కి కాల్ చేశారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ సిబ్బంది ఇతను చనిపోయినట్లుగా డిక్లేర్ చేయడం జరిగింది. గొడుగుపేటలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 29 మరియు 30వ తేదీల్లో ఆడి కృత్తిక కావడి సేవ మహోత్సవాలు నిర్వహించనున్నారు. గొడుగుపేటలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 29 మరియు 30వ తేదీల్లో ఆడి కృత్తిక కావడి సేవా మహోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 29న స్వామివారి శాంతి కళ్యాణం, కేరళ వాయిద్యాలతో విమాన కావడి సేవా కార్యక్రమం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 30న అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొనని వారు విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తి, మన గొడుగుపేటలో కాసానిగూడెంలో చేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 29, 30వ తారీఖు స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహ ప్రకారము ఆడి కృత్తిక కావడి సేవా మహోత్సవం జరుపుటకు దైవజ్ఞైనది. అలాగే 29వ తారీఖు ఉదయం గణపతి పూజను మొదలుకొని తదుపరి స్వామివారికి అభిషేకాలు, అలాగే స్వామివారి కళ్యాణము, స్వామివారి సర్పసూక్తంతో హోమము జరుగుతాయి. అలాగే 29వ తారీఖు సాయంత్రము 5 గంటల నుండి స్వామివారి దేవాలయం ఎదురుగా కేరళ వేళ వాయిద్యాలతో విమాన కావడి సేవా మహోత్సవం జరుగుతుంది. అలాగే 30వ తారీఖు ఉదయం మంగళవారము 3 స్తంభాల సెంటర్ బైపాస్ రోడ్లో ఉన్న సిద్ధిబుద్ధి శ్రీ విజయ గణపతి దేవాలయం నుండి భక్తులందరిచే కావడి సేవా మహోత్సవం కూడా జరుగుతుంది. ఆ కావడి సేవను కోనే సెంటర్ మీదుగా స్వామివారి దేవాలయంకి చేరుతుంది. స్వామివారి దేవాలయంకి వచ్చిన తరువాత స్వామివారి ఆ కావడిలో ఉన్న ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. తదుపరి మహాపూర్ణాహుతి కార్యక్రమము, అలాగే తదుపరి అన్న సమారాధన కార్యక్రమం. కృష్ణా జిల్లాలో మానవ హక్కుల సంఘం కమిటీని మరింత పటిష్టం చేస్తున్నట్టు సంఘ అధ్యక్షుడు కెవి సత్యనారాయణ తెలిపారు. కృష్ణా జిల్లాలో మానవ హక్కుల సంఘం కమిటీని మరింత పటిష్టం చేస్తున్నట్టు సంఘ అధ్యక్షుడు కెవి సత్యనారాయణ తెలిపారు. ఇటీవలి భారతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు విశాఖపట్నంలో సమావేశం నిర్వహించారని, ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణా జిల్లాలో కమిటీని మరింత పటిష్టం చేయాలని ఆదేశించారని ఆయన వివరించారు. మానవ హక్కుల సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించి పరిష్కారాల కోసం ఇటీవల ఇచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. మానవ హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ మౌలాలి మాట్లాడుతూ, రుణం తీసుకున్న వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు రికవరీ ఏజెంట్ పై ఇటీవలి చాలా కేసులు నమోదయ్యాయని, పోలీసులు బాధితుల న్యాయం చేయడంలో విఫలమయ్యారని అన్నారు. పిటిషనర్లకు న్యాయం చేయడంలో చర్యల కొరకు పోలీస్ సూపరింటెండెంట్ను సంప్రదించాలని కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సమావేశంలో రాజలక్ష్మి, ఆదిలక్ష్మి, రాగి, చంద్రశేఖర్ మరియు ఖాన్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. జాతీయ
హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ గారు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో హెచ్ఆర్సిఐ యొక్క సంస్థని బలోపేతం చేసే దిశగా మరి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఈ హ్యూమన్ రైట్స్ని నియోజకవర్గ స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి సమస్య మీది పరిష్కారం మాది అనే దిశగా మహిళల మీద దాడులు కానీ గంజాయి కానీ మరి భార్యాభర్తల గొడవలు కానీ ఏ సమస్య అయినా సరే సమస్య మీది పరిష్కారం మాదనే దిశగా మేము ఈ సంఘాన్ని బలోపేతం చేసే దిశగా ఇంకా జిల్లాలో సంఘ సభ్యుల్ని కొత్త వారిని తీసుకుని మండలం గ్రామ స్థాయి నుంచి కూడా మేము ఈ హెచ్ఆర్సీఏని బలోపేతం చేసి ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో చైర్మన్ శ్రీకాంత్ గారికి, నరసింహారావు గారికి, మా అధ్యక్షులు సత్యనారాయణ గారికి అందరికీ నమస్కారం. సమస్య మీది పరిష్కారం మాది ఈ కార్యక్రమానికి మేము ఇంకా ప్రజల్లోకి బాగా తీసుకెళ్తాము. ముందు ఇలాంటి కార్యక్రమాలు చేపడతామండి. ఇది ప్రజల్లో అవగాహన కల్పించి పోలీసు వాళ్ళ సూచనల మేరకు ఇంకా ఈ కార్యక్రమాలని మరింత బలోపేతం చేస్తామని ఈ సభాముఖంగా మేము మీ సంస్థ ఈ పెట్టిన దగ్గర నుండి హ్యూమన్ రైట్స్ చాలామంది ఇది లోతుగా జిల్లా వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఎన్నో సమస్యల్ని మా దృష్టికి తీసుకురావటం 100% మేము ఇప్పటివరకు దాన్ని విజయవంతంగా మా ప్రయత్నం చేసి సమస్యని పరిష్కారం చేయడం కూడా జరిగింది. ఇటీవల రీసెంట్గా ఈ బ్యాంకర్స్ కూడా ఏదైతే ప్రైవేట్ బ్యాంకులు కానీ వడ్డీ వ్యాపారస్తులు కానీ ఈ రికవరీ ఏజెంట్లు పంపించి వీళ్ళ అమాయక సాదాసీదా మధ్యతరగతి పేద జనాల మీద తీసుకొస్తున్న ఒత్తిడిని మరి మీరు పోలీసు వారి దృష్టికి కూడా వాళ్ళు వెళ్తే మరి అక్కడ కూడా తీసుకున్నారు కాబట్టి కట్టాలి అనే మాట చెప్పి పంపించేస్తున్నారు కానీ రికవరీ ఏజెంట్ల మీద యాక్షన్ అయితే తీసుకోలేదు. మేము పోలీసు వారికి కూడా ఎస్పీ గారు కూడా కలిసి దీని మీద ఒక మెమరాండం ఇస్తా ఎవరైనా తీసుకున్నారు అంటే డబ్బులు కట్టేందుకే తీసుకుంటారు. కానీ కొన్ని వాళ్ళకి ఉన్నటువంటి కొన్ని దీనివల్ల వాళ్ళు ఆపవలసి వస్తుంది. ఆపినప్పుడు వీళ్ళు దౌర్జన్యంగా 10 మంది 15 మంది ఇళ్ల మీదకి వెళ్ళి కూర్చొని కడతావా సస్తావని పేకల మీద కూర్చొని వాళ్ళని అల్లరి చేసి అబాస్పాలు చేసి వాళ్ళ చుట్టాలకి స్నేహితులకి అందరికి ఫోన్లు చేసి వాళ్ళ పరువు తీసేసే ప్రయత్నం. యువ గణేష్ మోటార్ సైకిల్ మెకానికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మెకానిక్స్ డేను బంటుమిల్లలో ఘనంగా నిర్వహించారు. యువ గణేష్ మోటార్ సైకిల్ మెకానికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మెకానిక్స్ డే బంటుమిల్లలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెరణ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. బంటుమిల్లి మోటార్ సైకిల్ మెకానిక్ యూనియన్ తరపున కాగిత కృష్ణప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. అనంతరం కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల్లో తన గెలుపుకి ఎంతగానో కృషి చేసిన ప్రతి మెకానిక్ రుణపడి ఉంటారన్నారు. మెకానిక్ యూనియన్ కు కమ్యూనిటీ హాల్ నిర్మించుకునేందుకు స్థలం సమకూరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ వీరబాబు, కాశీ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా మెకానికలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మెక్కాసుకుంటా ఉన్నాను. మరి ఏదైతే మరి గతంలో మనందరం కూడా ఇదే ప్లేస్లో మనందరం కూడా ఆ రోజున నేను కూడా ఇక్కడ మీటింగ్ రావటం, మీరందరూ కూడా పూర్తి స్థాయిలో 100% మీ ఎఫర్ట్ని పెట్టి మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు నాకు అందించి నా విజయానికి కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. అన్నమాట మీరు ఏ విధంగా అయితే మరి నిలబెట్టుకుని నాకు మామూలుగా సపోర్ట్గా నిలిచారో అదే తరహాలో తప్పకుండా మీకు ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది కలిగినా కానివ్వండి తప్పకుండా మీ అందరికీ కూడా సపోర్ట్గా నిలిచేటువంటి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే మరి వీరబాబు గారు కూడా గతంలో కూడా నాకు ఆ విషయాన్ని గుర్తు చేశారు, మధ్యలో కూడా రిమైండ్ చేస్తున్నారు. తప్పకుండా ఏదైతే ఒక స్థలాన్ని ఏర్పాటు చేయాలో దాన్ని కూడా తప్పకుండా చేసే బాధ్యత త్వరలోనే తీసుకుని ఎక్కడైతే ఐడెంటిఫై చేసుకుని తప్పకుండా అది కూడా అవకాశం కల్పిస్తానని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మెకానిక్స్ అంటేనే మరి వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడతారో మనకు తెలియంది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్ని లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు
వాటిని రిపేర్ చేస్తూనే అనేక రకాలైనటువంటి కష్టాలు పడుతూ ఉంటారు. దానికి తోడు అదనంగా వివిధ రకాలైనటువంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. మొన్నే అన్నయ్య కూడా చెప్పారు. బొర్ర కాశీ అన్న ఈరోజు మనం కార్యక్రమం జరుపుకోవడానికి కారణం మెకానిక్స్ డే. 1885వ సంవత్సరంలో గాడ్లిప్ డైమర్స్ అనే శాస్త్రవేత్త 2 వీలర్ని కనుక్కున్నారు. ఇవాళ ఆయన పుణ్యం మనం ఇవాళ మెకానిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మెకానికల్ ఎంతో కష్టపడి అందరూ బాగా చాలా ఇబ్బంది పడి ఇవాళ ఎంతో కృషితో పైకి వచ్చారు. అలాగే మన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు కూడా ఊరికే రాలేదు. 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి ఆయన రాజకీయాల్లో పోరాడుతూ 2024లో ఆయనకి అదృష్టం దక్కింది. ఒక కుటుంబంలో సుమారు 10 కొంతమందికి చిల్లర లేదంటే వెళ్ళిపోండి అంటాం. ఇవన్నీ కూడా వాళ్ళు ఈరోజు మెకానిక్ షాపులో తీగిపోతే ఈరోజు ఇబ్బంది వాళ్ళకి. ఏ రోజుకి ఆ రోజు ఆదివారం అయినా కానీ తీయాలని ఉంటుంది వాళ్ళకి ఏదోటి. కానీ అందరూ సెలవు ప్రకటిస్తారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వారం రోజులు రాత్రి 12 దాకా కష్టపడి తప్పనిసరి ఒక రోజైనా రెస్ట్ తీసుకోకపోతే బాగోదనే ఉద్దేశంతో అలసిపోయి వాళ్ళు ఆదివారం సెలవు తీసుకుంటే కానీ వాళ్ళకి వెలకట్టలేని అంత రిస్క్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. తప్పనిసరిగా వీళ్ళకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వీళ్ళకి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని. మూడోది, వైద్య బీమా సదుపాయం అంటే వీళ్ళకి ప్రత్యేకంగా మెకానిక్ ప్రత్యేకంగా. ఈ నెల 7 నుంచి మొహరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మసీదులు, పంచాల వద్ద ప్రత్యేక వసతులు కల్పించాలని మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 7 నుంచి మొహరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మచిలీపట్నంలో మసీదులు, పంచాల వద్ద ప్రత్యేక వసతులు కల్పించి పారిశుద్ధ్య చర్యలు మెరుగుపరచాలని టీడీపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ బాపిరాజును కోరారు. మసీదులు, పంజాల వద్ద వీధి లైట్లు, తాగునీరు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచాలన్నారు. ఈ మేరకు కమిషనర్ వారు వినతి పత్రం అందించారు. వినతి పత్రం అందజేసిన వారిలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, ఇలియాస్ పాషా, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. అంటే మొహరం అంటే పండగ అంటారు. పండగ దుఃఖ దినాలు. మొహరం పండగ యొక్క కర్బలాలో అమరవీరులైనటువంటి వాళ్ళకి దానికి ఈరోజు 7వ తారీఖు నుంచి మొహరం ప్రారంభమవుతా ఉంది. దానికి సంబంధించి తెలుగుదేశం మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ఈ రోజున కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఏదైతే శానిటేషన్ వర్క్ కానీ, వాటర్ కానీ, ఏదైతే పేర్లు తొక్కడానికి మట్టి ఏదైతే ఇస్తామో అది కానీ, అలాగే పంజాలకు సంబంధించిన అన్ని విధాలుగా ఏ ఆటంకం లేకుండా మొహరంని పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుని చేయమని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదే గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టమన్నారు. దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ మొహరంని చక్కగా ఏదైతే భారతదేశంలో మన ఆంధ్రాలో ప్రత్యేకించి హైదరాబాద్ తర్వాత మచిలీపట్నంలోనే పెద్ద ఎత్తుగా జరుగుతుంది కాబట్టి దీన్ని మంచి ఆ ప్రభుత్వం ద్వారా జరిగే విధంగా చేయాలని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని గౌరవ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఏదైతే మొహరానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి మాజీ స్టార్ట్ అవుతుందండి. ఈ మొహరం సందర్భంగా మన బందర్లో ఉన్న పంజాలకు కానీ అక్కడున్న ఆ కార్యక్రమాలు చేసుకుంటానికి వాళ్ళకి వీలుగా ఏ రకమైన వసతులు కావాలో అవన్నీ ఏర్పాటు చేయమని చెప్పేసి మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు మమ్మల్ని అందరినీ ఆదేశించడం జరిగింది. మేము కమిషనర్ గారి ఆఫీస్కి వచ్చి ఈ అవసరాలు మాకున్నాయి, మాకు కావాలని చెప్పేసి ఆయన నోట్ చేసుకోవడం జరిగింది. దాదాపు 250 ట్రాక్టర్లు మట్టి గురించి కానీ, లైటింగ్స్ వసతి గురించి, శానిటేషన్ గురించి కానివ్వండి వాళ్ళకి మనం రిప్రజెంట్ చేయడం జరిగింది. కమిషనర్ గారు ఒక నెంబర్ ఇచ్చారు, ఏఈ గారు నెంబర్ ఇచ్చారు. మా షియా సోదరులకు కానీ, ముస్లిం మన సున్నీ సోదరులకు అందరికీ నేను తెలియపరిచేది ఏంటంటే ఆ నెంబర్ తీసుకొని మీ ఒక పంజా దగ్గర కానీ మీ దగ్గర ఏ ఒక్క కార్యక్రమం మొహరం కార్యక్రమం చేసినా ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఈ అవసరం ఉందని చెప్తే అది పని చేసి పెడతానని చెప్పేసి కమిషనర్ గారు మాట్లాడడం జరిగింది. అందరు సోదరులకి ఈ నెంబర్ ఇచ్చాను నేను. నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి చెప్పడం వీళ్ళకి చెప్పడానికి అవసరం లేకుండా ప్రతి ఒక్కరు దీనికి బాధ్యులు. మొహరం అనేది ఇమాం హుసేన్ అనేది మా ఒక్కరికి కాదు, యావత్తు ప్రపంచానికి ఆయన ఇమాం హుసేన్. కాబట్టి మన మచిలీపట్నంలో, ఆంధ్రప్రదేశ్లో మన మచిలీపట్నంలోనే ఒక్కచోటే జరుగుతుంది. దీనికి మా కొల్లు రవీంద్ర గారు మంత్రి గారి ఆదేశాల మేరకు వాళ్ళ పురపాలక సంఘంలో అక్కడున్న పంజాల దగ్గర ఏర్పాట్లన్నీ కూడా కమిషనర్ గారిని పరిశీలించి మంచినీళ్ళ ఏర్పాటు, అక్కడున్న మా పీర్లు పంజా దగ్గర పీర్లు దొక్కుతారు కాబట్టి మట్టి, అట్లాగే లైటింగు, శానిటేషను,
ఇవన్నీ కూడా ఏర్పాటు చేయమని కమిషనర్ గారికి ఒక వినతి పత్రాన్ని ఇస్తాం జరిగింది. ఆయన కూడా స్పందించి అన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాం, ఎక్కడ ఇబ్బంది లేకుండా కార్యక్రమాలన్నీ కూడా 10 రోజులు కూడా చేయించుకోమని చెప్తాం జరిగింది. కాబట్టి ఈ మోహనాన్ని సందర్భంగా కార్యక్రమాలన్నీ కూడా కొల్లు రవీంద్ర గారు, బాలశౌరి గారు, కొనగల నారాయణ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం మేము అందరం కూడా చేయడం జరుగుతుందని చెప్పి పూర్వ విద్యార్థి అయిన పెరణ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ను బంటుమిల్లిలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. పూర్వ విద్యార్థి అయిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ను బంటుమిల్లిలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ ఝాన్సీ సాబుజాన్ ఎమ్మెల్యే కాగితను దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం మాట్లాడిన కాగిత కృష్ణ ప్రసాద్ తన చిన్నతనంలో జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకున్నారు. తనకు విద్యా బోధన చేసిన గురువులు తనకు విద్యతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పారని వారికి కృతజ్ఞులై ఉంటామన్నారు. మరి డౌన్ స్కూల్లో నేనైతే గుర్తుపట్టలేనటువంటి సంతోషంగా ఉంది. మరి నా స్కూలు అంటే అప్గ్రేడ్ అయ్యి టెక్నాలజీ పరంగా కానివ్వండి పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మారిపోయి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి భవిష్యత్తు అందించే విధంగా ఇక్కడంతా కూడా మంచి మంచి టీచర్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మధ్యలో కూడా నేను ఒకసారి చూశాను, మరి మండలంలోనే హైయెస్ట్ మార్క్స్ 10th క్లాస్లో ఎక్కువ మంది స్టూడెంట్స్కి వచ్చినటువంటి స్కూల్ ఏదైనా ఉందంటే అది సెయింట్ జాన్స్ అని చెప్పేసి నేను ఆ రోజు చూడడం జరిగింది. చాలా సంతోషం వేసింది. అలాగే మరి నేను చాలా కాలం రాకపోయినప్పటికీ నా పెళ్ళికి మాత్రం నా బిగ్ మేడం గారు బిగ్ మేడం గారు రావడం జరిగింది. నా చిన్నప్పుడు మరి నాకు చదువు చెప్పినటువంటి జాయిస్ మేడం, రోసి మేడం గారు కూడా ఆ రోజున వచ్చారు. వాళ్ళు చాలా కాలం తర్వాత వాళ్ళు చిన్నప్పుడు మాకు ఊహ తెలియనటువంటి అప్పుడు మాకు ఎల్కేజీ యూకేజీ ఆ టైంలో వాళ్ళు మళ్ళీ అప్పటికి వచ్చారు, నా పెళ్లి టైంకి వచ్చారు. వాళ్ళు కూడా నేను మర్చిపోలే. అంటే మేము ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఎత్తుకునేవాళ్ళు ఏం బహుశా నాకు తెలియదు. వైలెట్ చేసేవాడు కాదు, ఇప్పుడు కాదు, అప్పటి నుంచి అది అలవాటైంది. ఇప్పుడు కూడా ఇక ప్రాక్టీస్లో ఉంది, భవిష్యత్తు కూడా కొనసాగుతూనే ఉంటుందనేటువంటి నమ్మకం. నేను ఇచ్చేటువంటి సలహా కృష్ణప్రసాద్ గారికి, ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈ 5 సంవత్సరాలు కాదు, మీరు ఈ పదవిలో ఉన్నంతకాలం మీ మార్క్ అభివృద్ధి ప్రతి గ్రామాన కనపడాలని, అది చూసినప్పుడు కృష్ణప్రసాద్ గారు గుర్తు రావాలని, అటువంటి అభివృద్ధి మీరు ప్రతి గ్రామంలో చేయాలని నేను కోరుకుంటున్నాం. ఆ దిశగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మా ఆకాంక్ష. శర్మ గారు ఉంటారు, ఆయన 2-3 మాటలు రాస్తారు. అది మా పూర్వ విద్యార్థికి సెయింట్ జాన్స్ ఆత్మీయ సన్మానం. మా పూర్వ విద్యార్థి అని మేము గర్వంగా చెప్పుకునే శాసనసభ్యులు శ్రీ కాగిత విద్యార్థులు చదువులో గొప్పగా రాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పలువురు టీడీపీ నాయకులు సూచించారు. చదువులో గొప్పగా రాణించడంలో భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పలువురు టీడీపీ నాయకులు సూచించారు. 23వ డివిజన్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు విద్యా సంబంధ కిట్లు వారు ఉచితంగా అందించారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, బెల్ట్, నోట్బుక్స్, నిఘంటువు, బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగానికి అధిక మొత్తంలో నిధులు వెచ్చిస్తోందని, విద్యార్థుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో చింతచిన్ని, నాగేశ్వరరావు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. 23వ వార్డులో ఉల్లింగపాలెం ఎలిమెంట్ స్కూల్లో అలాగే డ్రెస్సు, బ్యాగు, టై, బెల్ట్. ఇవాళ ఈ 23వ వార్డులో ఎలిమెంటరీ స్కూల్కి దరిదాపుగా నాకు తెలిసి 30 సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ ఈ స్కూలు. ఇదివరకు మా చిన్నప్పుడైతే మన గంగాలం గుడి దగ్గర ఉండేది, అమ్మవారి గుడి దగ్గర. దాని తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇవాళ తల్లిదండ్రులు కూడా మీరు బాగా, ఎందుకంటే పిల్లల్ని చాలా ఇంట్రెస్ట్గా చదివించుకోవాలమ్మా. టీచర్ గారు అలాగే మాస్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈ వార్డులోకి వచ్చిన కాడ నుండి చాలా నేను ఎంక్వైరీ చేశాను, బాగా చెప్తున్నారని చెప్పి నాకు తెలిసింది. మీరు కాడ ఏంటంటే పిల్లలు ఏం చదువుతున్నారని చెప్పి మీరు కాడ కొద్దిగా వాళ్ళని చర్చ తీసుకుని డైలీ పంపించాలి. ఏదో 2 రోజులు 3 రోజులు వచ్చి మళ్ళీ ఒక రోజు మాంతాలకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మీరు సాధ్యమైనంత వరకు ఎక్కువ రోజులు స్కూల్కి రావాలి. అలాగే గవర్నమెంట్ నుండి కూడా మనకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 తల్లికి వందనం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. త్వరలోనే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇస్తానన్నారు. త్వరలో ఆ పథకం కూడా రిలీజ్ అవుద్ది. అతి త్వరలో కూడా మొత్తం అందరికీ 15,000 పడతాయి. ఏం అభ్యంతరం లేదు. చంద్రబాబు గారు మాట ఇచ్చారంటే కంపల్సరీగా ఆ మాట కట్టుబడి. ఇక్కడ చిన్నవల్లింగపాలెం, పెద్దవల్లింగపాలెంలో 23వ డివిజన్లో
ఎలిమెంటరీ స్కూల్లో ఇక్కడ ఇవాళ స్కూల్ బట్టలు, ఈ బెల్టులు, బ్యాగులు అన్నీ కూడా సప్లై చేసి ప్రభుత్వం సప్లై చేసి ఇస్తున్నారు. ఇక్కడ టీచర్స్ కూడా బాగా డెవలప్ చేసినట్టు కనపడుతున్నారు, మాకు బాగా చెప్పినట్టు కనపడుతున్నారు. వాళ్ళే కాకుండా తల్లిదండ్రులే బాధ్యత తీసుకుంటే పిల్లలు డెవలప్ అవుతారు. మనం తల్లిదండ్రులు బాధ్యత తీసుకోకపోతే వాళ్ళు ఎంత చెప్పినా మనం వేస్ట్. మనం తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకుని పిల్లల్ని మనం బాగా చదివించుకోవాలి. తల్లికి వందనం అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు మనకు 15,000 ఇస్తున్నారు. అందరికీ కూడా బట్టలు అన్నీ కూడా సదుపాయాలు, భోజనం కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ అని అందరూ చెప్తున్నారు. మీరు అందరూ కూడా ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకుని పిల్లల్ని ఏమి మానుకోకుండా బడికి పంపవలసిందిగా మీ అందరికీ కోరుచున్నాం. నమస్కారం. అలాగే 23వ వార్డు ఎలిమెంటరీ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఇవాళ పిల్లలు చాలామంది అభివృద్ధిలోకి వస్తున్నారు కాబట్టి, అలాగే చిన్న ఉల్లింగిపాలెం, అలాగే పెద్ద ఉల్లింగిపాలెం, అర్జునవాడ ఇవాళ ఈ స్కూల్ డెవలప్మెంట్ మాస్టర్లు కూడా చాలా బాగా చెప్తున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా మీరు పిల్లలకి శుభ్రంగా అప్పచెప్పి వాళ్ళని నీట్గా తయారు చేసి ఇవాళ పక్కింటి వాళ్ళని కానీ లేకపోతే మన పిల్లల్ని కానీ పేరెంట్స్ అన్నది పంపిస్తే కనుక ఇవాళ చాలా బాగుంది. ఉల్లింగిపాలెం స్కూల్ కూడా డెవలప్మెంట్ బాగుంది. అలాగే మన చిన్ని గారు ఆర్డీన్లో మన ఇన్ఛార్జి ఆర్డీన్ చాలా వరకు డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారు కూటమి కాడ ఏదైనా తల్లికి వందనం అన్న పేరు మీద అలాగే నెలకు సంవత్సరానికి 15,000 కాడికి వేస్తున్నారు. అది డెవలప్మెంట్ అవటానికి అలాగే స్కూల్ బ్యాగులు కానీ, బట్టలు కానీ, అలాగే బెల్ట్లు కానీ ఇస్తాం జరిగింది. అది మీరందరూ కూడా